అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. వెల్కమ్ టు వాసు చిన్ని డైరీస్. సో ఇక్కడ వచ్చేసి కుకింగ్ వీడియో అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఇది మా స్పెషల్ అనమాట, సండే లంచ్. సో ఇక్కడ వచ్చేసి నేను చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. వాటి కోసం ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను, లైక్ ఆనియన్ చాపింగ్ అండ్ ఆల్. ఇక్కడ మాన్యువల్ చాపర్లో ఆనియన్ అనేది కట్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇక్కడ కుక్కర్ పెట్టాను, కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే చికెన్ కదా, నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సో ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లోకి మనము ఇందాక మాన్యువల్ చాపర్లో కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, అవి అన్నీ కలిపి ఇందులో వేసేసుకుంటాం అనమాట. సో ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగించాలన్నమాట. లైక్ బాగా వేగిన తర్వాత దెన్ మనం చికెన్ అనేది వేసుకుంటాము. సో ఆనియన్ బాగా తొందరగా వేగాలి అంటే మనం సాల్ట్ వేసుకుంటాం, అందరికీ తెలిసిందే కదా. సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా వేగుతుంది అనమాట ఆనియన్. అండ్ అవి బాగా వేగుతున్నలోపు మనము చికెన్ అనేది వాష్ చేసుకున్నాము. అండ్ ఆల్సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లము వెల్లుల్లి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట, అంటే ఏమైనా చాపింగ్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో చికెన్ అనేది వాష్ చేసుకుంటున్నాను. చికెన్ 1/2 kg చికెన్ తీసుకొచ్చారు. సో 1/2 kg చికెన్ని నేను బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని పెట్టుకుంటాను. ఈ చికెన్ని ఇప్పుడు నేను ఆనియన్స్ ఏవైతే మగ్గుతున్నాయో బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్లోకి చికెన్ అనేది వేసేస్తాను అనమాట. సో ఈ చికెన్ కర్రీ అనేది అందరికీ వచ్చింది, బట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తారు కదా. ఇది మా మమ్మీ స్టైల్ కర్రీ అనమాట. సో మమ్మీ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, మా అత్తయ్య గారి స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి బగారా రైస్ చేస్తున్నానని చెప్పాను కదా. బగారా రైస్ కోసం అని చెప్పేసి నేను యాక్చువల్లీ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తాను. అది చిన్న రైస్ కుక్కర్ అనమాట. సో అది స్టేబుల్గా ఉండదు. సో ఫస్ట్ నేను ఇట్లా వేపుకుంటాను, సైడ్కి ఫ్రై చేసుకుంటాను అన్నీ. దెన్ అప్పుడు ఆ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, మిర్చి అండ్ ఆల్ ఎనీథింగ్ అన్నీ వేగిన తర్వాత డైరెక్ట్ రైస్ కుక్కర్లో వేసేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఆనియన్స్, పుదీనా అన్నీ వేపుకుంటున్నాను. అండ్ చికెన్ కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. మగ్గిన తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత కొద్దిగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాం, ఇందాక మనం ఏదైతే ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ ఆల్సో నేను ఎప్పుడు బయట అల్లం వెల్లుల్లి ప్రిఫర్ చేయను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిఫర్ చేయను, ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ ఆల్సో మాకు ఒక స్పెషల్ మసాలా ఉంటుంది. స్పెషల్ ఏం కాదు, నార్మల్గా అయితే అందరూ బయట పౌడర్స్ అవి వాడుతూ ఉంటారు. నేను అట్లా కాదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. ఇట్లా వీటన్నిటితో కలిపి ఈ మసాలాస్ యూజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. లైక్ ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచి, గసగసాలు ఇవన్నీ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి అది మనం చికెన్లో వేసుకుంటాం. బట్ ఇప్పుడు అప్పుడే కాదు, ఫస్ట్ విజిల్స్ వేయించాలన్నమాట. చికెన్ బాగా మగ్గిన తర్వాత అది విజిల్ పెట్టేసి ఉప్పు కారం అన్నీ వేసేసి విజిల్ పెడతాను, ఒక 2-3 విజిల్స్, అప్పుడు వేస్తాను. సో ఇక్కడ వచ్చేసి బగారా రైస్ కోసం రైస్ కూడా వేసేసుకుంటున్నాను. వాటర్ వేసేసి ఫిల్ చేసి పెట్టాను రైస్ కుక్కర్లో. అండ్ ఇక్కడ ఉప్పు కారం వేసి ఇది 2-3 విజిల్స్ వచ్చేదాకా పెడతాను అనమాట. ఇందాక మీకు మసాలా చూపించాను కదా, అది పట్టుకున్నాను. ఇక్కడ బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అండ్ రైస్ కూడా పెట్టేశాను. సో చాలా ఈజీగానే ఉంటుంది బగారా రైస్ ప్రాసెస్. బట్ మాకు రైస్ కుక్కర్ చిన్నది అవ్వడం నేను డిఫరెంట్గా పెట్టుకుంటాను, అంటే ఫస్ట్ ఫ్రై చేసుకొని తర్వాత వేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ బాగా మిక్సీ విజిల్ పట్టించాను కదా, టూ విజిల్స్ వచ్చాయి కదా. తర్వాత నేను ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో ఆ మసాలా వేసుకున్నాను అనమాట. సో బాగా మగ్గిపోయిన తర్వాత వీ కెన్ ఆఫ్ ఇట్. సో అంతే, ఈరోజు మా సండే స్పెషల్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. మీ అందరికీ ఎలా నచ్చిందో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాకు కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. This is my first video. I need your all support. Thank you so much for watching.